వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ యువజన విభాగంలో పనిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న యువజన విభాగం అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణను పదవి నుండి తొలగిస్తున్నట్టు రామగుండం యువజన విభాగం కోఆర్డినేటర్ దొమ్మేటి వాసు తెలిపారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశీ యువజన విభాగం అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ పట్టణంలోని పలు విద్యా సంస్థల యాజమాన్యాలను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వంశీకృష్ణను పదవి నుండి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. వంశీకృష్ణ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా అధ్యక్షుడిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీని బలహీనపరుస్తూ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో యువజన విభాగం నాయకులు జెట్సన్ రాజు, చింటూ, సకినాల ప్రతాప్, సాయి కిరణ్, రామకృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్లలో, కాలేజీలలో పైసల వసూళ్ల కార్యక్రమానికి చేపట్టిన బూర్గు వంశీకృష్ణను యువజన అధికార ప్రతినిధి నుంచి ఈరోజు తొలగిస్తున్నాం. అతనికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్ఛార్జి, రామగుండం ఇన్ఛార్జి చంద్రన్నకు మేము కోరుతా ఉన్నాం. ఇక ముందు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏమన్నా వాళ్ళని కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసినా, అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదు. ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోకుండా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినా, ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా పార్టీకి పరంగా చర్యలు తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాము.